ఇంట్లో దుకాణాల్లో ప్రతిరోజు అగరబత్తులు ముట్టించడం చాలా మంది చేసే పని. పూజ చేసేటప్పుడు తప్పకుండా అగరబత్తులు ముట్టించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అలా రోజుకోసారి పూజ చేసినప్పుడు అగరబత్తులు పెడితే పర్వాలేదు, కానీ కొందరు పదే పదే వాడుతూ ఉంటారు. ఉదయం సాయంత్రం ముట్టిస్తూ ఉంటారు. సువాసన కోసం కూడా వాడుతూ ఉంటారు. దోమలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా అగరబత్తులు లాంటి దోమల బత్తీలు ముట్టిస్తూ ఉంటారు. అయితే ఇలా పదే పదే అగరబత్తులు వాడితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, ఆస్తమాతో పాటు అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అగరబత్తులను పలు రకాల కెమికల్స్తో తయారు చేస్తారు. ఇవి ముట్టించినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్ వంటి కాలుష్య కారకాలు వెలువడతాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఎక్కువసేపు వీటిని పీల్చితే క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అగరబత్తీల వల్ల కొందరిలో అలెర్జీ, చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్య వస్తాయి. సువాసన ఎక్కువగా వెదజల్లే అగరబత్తీల వినియోగం వల్ల కొందరికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, అగరబత్తీల వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పదే పదే అగరబత్తీలను వెలిగించడం మానుకోవడం మంచిది. కేవలం పూజ చేసేటప్పుడు వెలిగిస్తే సరిపోతుంది.